నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ట్రబుల్ షూటర్ గురించి వస్తూ ఉంది. ఎస్, వారం రోజులుగా ట్రబుల్ షూటర్ మౌన ముద్ర. హరీష్ రావును దూరం పెట్టారా? రజతోత్సవ సభ దగ్గర పడుతున్న కనిపించని హరీష్ సన్నాహక సమావేశంలో ఎందుకు పాల్గొనడం లేదు? గులాబీ క్యాడర్లో ఈ విషయంపైన విస్తృతంగా చర్చ. కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ పక్కకు తప్పుకున్నారా? కూతురు కొడుకు కోసం అల్లుడిని పక్కకు పెట్టారా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నిన్న ఆల్రెడీ కేటీఆర్కు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కవితకు కూడా మహిళలను గ్యాదర్ విషయంలో ఆమెకు కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. హరీష్ రావును ఎందుకు దూరం పెడుతున్నారనే చర్చ చాలా బలంగా ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. గత 15-20 రోజుల నుంచి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు హరీష్ రావు ఎక్కడ కూడా బయట కనబడట్లేదు పెద్దగా. సో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత, మాస్ లీడర్, ట్రబుల్ షూటర్గా పేరుంది. ఆయనకు పార్టీలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ప్రస్తుతం ఆయన మౌన ముద్ర దాల్చారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ వేడుకల బాధ్యతల్లో ఆయన పెద్దగా పాలు పంచుకోవడం లేదు. వారం రోజులుగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆయన దూరం పెట్టిందా అని క్యాడర్ చర్చించుకుంటుంది. ఎప్పుడు పార్టీ కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించే హరీష్ రావు ఒక్కసారిగా సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. హరీష్ను పక్కన పెట్టారా అని ఒక చర్చ బలంగా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో చూడండి, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో హరీష్ రావు కనబడడం లేదు అని చాలా స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు, సైలెంట్గా ఉండమని పార్టీ ఏమైనా చెప్పిందా, కావాలని దూరం పెట్టిందా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున దారితీస్తూ ఉంది. సో అది అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, రజతోత్సవ వేడుకల్లో ఆల్రెడీ ఫస్ట్ హరీష్ రావుకి బాధ్యతలు ఇచ్చిన తరుణంలో కేటీఆర్ మళ్ళీ కేసీఆర్కి పోయి ఏం చెప్పుకునేది లేదు, కానీ హరీష్ రావును తప్పించి కేటీఆర్ను ఆ బాధ్యతల నిర్వహణలో భాగంగా ఆయనను మమేకం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే మరి హరీష్ రావుని మరి తొక్కి పెడుతున్నారా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు మరో 6 రోజులే గడువు ఉంది. కానీ హరీష్ రావు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఈ నెల 14 నుంచి క్యాడర్తో సన్నాహక సమావేశాలు లేవు. వారికి దిశానిర్దేశం లేదు. సభకు జనం తరలింపై సూచనలు లేవు. తెలంగాణ భవన్కు సైతం రావడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు సైతం లేవు. అసలు ఎందుకు పార్టీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 30న గజ్వేల్లోని శోభా గార్డెన్స్ లో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సభపై పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14 పటాన్చెరు కొల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశంలో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో ఈ నెల 15 నుంచి పోస్టులు లేవు. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ ఏమైనా చెప్పారా? మేము ఏమో చెప్పలేదు, కొడుకునే మరి పంపిస్తున్నారా? పార్టీలో ఏం జరుగుతుందో తెలియక ఈరోజు క్యాడర్ అయితే కొంత మేర బలమైనటువంటి గందరగోళంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీలో ఏం జరుగుతోంది అని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్య ఎండగట్టులో పాటు ప్రజలు తెలియాల్సినటువంటి సమయం. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఏకతాటిపై నడవాల్సినటువంటి తరుణం. కానీ కేటీఆర్ కవితలకు సభ బాధ్యతలు అప్పగించి హరీష్ రావును దూరం పెట్టారా అనేటువంటి ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కవితను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే కేసీఆర్ రాజకీయ చిత్రతను ప్రదర్శిస్తున్నారా, ఇంటికే ప్రయారిటీ ఇస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం చాలా 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 లోతుగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఎందుకు నేను అంత డీటెయిల్గా చదివాను అంటే, హరీష్ రావుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు 17వ తారీఖు అంటే దాదాపు 5 రోజులుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ లేవు. 14వ తారీఖు అంబేద్కర్ జయంతిలో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు వారం 10 రోజులుగా ఆయన ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో కావాలని కేసీఆర్ దూరం పెట్టిండా, లేదంటే హరీష్ రావు ఆ కేటీఆర్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు భరించలేక బయటికి ఏమైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతుంది. కానీ ఇక్కడ హరీష్ రావు అనేటువంటి వ్యక్తి కేసీఆర్కు ఒక కట్టప్పలు అంటాడు. అది అందులో 100% వాస్తవం. ఆయనే కేసీఆర్ బతికున్న రోజులు బీఆర్ఎస్ పార్టీని వీడరు. వీళ్ళు ఒకవేళ పార్టీ నుంచి పంపించేస్తే అప్పుడేమైనా ఆలోచిస్తాడు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్గా హరీష్ రావును తీసుకోవాలనే దానిలో చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా డెసిషన్ తీసుకోవడం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ను మోసం చేసినట్టు చంద్రబాబు ఏ విధంగా అయితే పేరుంది, మామూలు మోసం చేసే పేరు ఏదో ఆ పేరు మళ్ళీ నాకు రావద్దు అనేటువంటి కోణంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. అందుకే ఎట్టి పరిస్థితులను అన్ని భరించుకుంటూ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా బయటకి
లేదు. కానీ కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ హరీష్ రావుని పార్టీ నుంచి గెంటేయడానికి చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తూ ఉన్నాడు. పార్టీ నుంచి గెంటేయడానికి పెద్ద ఎత్తున ట్రై చేస్తున్న విషయం ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకుండా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ప్రాధాన్యత లేకుండా ట్రై చేస్తున్నారో చూపిస్తా ఒకసారి. అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కేసీఆర్ ఉన్నాడు. సో దీని తర్వాత కేటీఆర్ ఏం చేస్తున్నాడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తాడు, అసెంబ్లీకి రావడం లేదు. సో దానివల్ల ఏ విధంగా చర్చలో ఏ విధంగా పాల్గొంటాడో, ప్రజాధనం ఏ విధంగా వృధా చేస్తాడో మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎల్పీ నేత రానప్పుడు ఖచ్చితంగా ఒక డిప్యూటీ పోస్ట్ అనేది ఉంటుంది. డిప్యూటీ పోస్ట్ ఇస్తారు జనరల్గా, వైస్ లేకపోతే డిప్యూటీ పోస్ట్ ఒకటి ఇస్తారు. అది ఖాళీగా ఉంచారు. ఎందుకు ఖాళీగా ఉంచారు? కనీసం హరీష్ రావుకి ఇవ్వచ్చు కదా. అది హరీష్ రావుకి ఇవ్వకుండా ఎంత పెద్ద ఎత్తున కుట్ర ఇస్తున్నారో చూడండి ఒకసారి. అంటే ఇది ఇస్తే అసెంబ్లీలో హరీష్ రావు రెచ్చిపోతాడు. హరీష్ రావు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆయన చాలా సీరియస్. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఈటెల రాజేందర్ ఉండే, డిప్యూటీగా ఎవరు హరీష్ రావు ఉండే. అప్పుడు హరీష్ రావు అదేవిధంగా ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా అసెంబ్లీలో తమ యొక్క గళాన్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండే. ఇప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నాడు ప్రెసిడెంట్గా. సో మరి డిప్యూటీ నేతగా ఎవరినో ఒకరు పెట్టాలి కదా. హరీష్ రావుని పెడతారని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కానీ దాన్ని పెట్టకుండా కేటీఆర్ చాలా బలమైనటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అంటే అట్లా హరీష్ రావును చాలా పెద్ద ఎత్తున పార్టీలో అణగదొక్కేటువంటి ప్రయత్నం అడుగడుగునా చేస్తూ ఉన్నారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తూ ఉన్నారు. అన్నిటిని కూడా భరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు హరీష్ రావు. సో మరి వీళ్ళ ఇప్పుడు రజతోత్సవ వేడుకలుగా చాలా స్పష్టంగా మీకు అర్థమైంది కదా. రజతోత్సవ వేడుకలుగా హరీష్ రావును దూరం పెట్టిరు. హరీష్ రావును ఎట్లయినా సరే గెంటేయాలి, పార్టీలో ఉండనియద్దు. పార్టీలో హరీష్ రావు కనుక పార్టీలో ఉంటే కేటీఆర్ నడవదు. ఎందుకు అంటే ఎవరు అవునన్నా కాదన్నా హరీష్ రావు అనే వ్యక్తి గ్రౌండ్ లెవెల్ లీడర్, ఉద్యమంలో ఊరూరా తిరిగినటువంటి లీడర్. ఆయనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈరోజు ఎక్కడో చెన్నూరులో ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది, డైరెక్ట్గా అక్కడికి కాంటాక్ట్ కాగలటువంటి కెపాసిటీ ఆ యొక్క నెట్వర్కింగ్ అనేది హరీష్ రావుకు ఉంటుంది. ఆయన మళ్ళా పని రాక్షసుడు. ఎవరు అవునన్నా కాదన్నా హరీష్ రావు అనే వ్యక్తి పని రాక్షసుడు అంటే రాక్షసుడు. ఆయన నిద్రపోడు. నాకు తెలిసేది వెహికల్ తప్ప ఆయన ఎక్కడ నిద్రపోయే సందర్భం 3-4 గంటలు పడుకుంటాడు కావచ్చు, మీతో అయితే పడుకోడు. చాలామంది లీడర్లను చూసినాను నేను. మందకృష్ణ మాది లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, చాలామంది కూడా ఈవెన్ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ వాళ్ళ యొక్క సేద తీరేది ఎక్కడ తెలుసా, డ్రైవింగ్లో పోతున్నప్పుడే ఎక్కువ సేద తీరుతారు. వాళ్ళు ఎక్కువ పడుకోరు. వాళ్ళు 3-4 గంటలకు ఎక్కువ పడుకోరు. ప్రజల్లో లేకపోతే వాళ్ళు పిచ్చిలేస్తుంది. అట్లా హరీష్ రావు కూడా అదే విధమైనటువంటి వర్క్ స్టైల్ ఆయన కనబడుతూ ఉంటుంది. సో అందుకే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తిరిగినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక నెట్వర్క్ అయితే, పెద్ద నెట్వర్క్ అయితే ఈరోజు హరీష్ రావుకి అయితే ఉంది. అయితే హరీష్ రావుని కనుక ఎంకరేజ్ చేస్తే పార్టీలో బలంగా అవుతాడు. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి కేటీఆర్ చాలా వాంటెడ్లీ హరీష్ రావును తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లేనిపోని అభండాలు మోపేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లయినా పార్టీ నుంచి గెంటేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే ఒక ప్రయత్నం భారీ ఎత్తున చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి కేసీఆర్, నాకు తెలిసి కేసీఆర్ ఆ డెసిషన్ తీసుకోడు. ఎందుకంటే కేసీఆర్కి తెలుసు హరీష్ రావు యొక్క చరిష్మా ఏందనేది కేసీఆర్కి తెలుసు. కాబట్టి అంత ఈజీగా హరీష్ రావును పక్కన పెడతారైతే అనుకోను. కానీ మరి ఏం జరుగుతుంది, కేసీఆర్ ఇవన్నీ పట్టించుకోడు. అవసరం హరీష్ రావు అవసరం ఎక్కడ ఉందో అక్కడికి ఇమీడియట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అది కేటీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రీసెంట్గా కవితను మహిళా గ్యాదరింగ్ విషయంలో కవితకు ఒక బాధ్యతలపై చెప్పిండు కదా. ఆ క్రమంలో కేటీఆర్ కొంతమంది నాయకులతో చెప్పిండు, క్లియర్గా చెప్పిండు కవితను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు డాడీ అనే కోణంలో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు హరీష్ రావును కూడా అవసరమైన కొద్ది హరీష్ రావు తీసుకొస్తాడు. కేటీఆర్కు బంధుత్వాలు ఏముండవు. ఆయనకు అధికారం రావడమే ఆయన ఆశ, ఆయన తప్ప వేరే ఏది ఉండదు ఆయనకి.
సో ఇది హరీష్ రావు సంబంధించినటువంటి అంశం.